హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీతో చర్చించడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. ఇది వచ్చేసి ముఖ్యంగా ఫార్మా డి వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. చాలా మంది నన్ను కమెంట్ బాక్స్లో ఎక్కువగా ఫార్మా డి వాళ్ళు అడుగుతున్నటువంటి ఒకే ప్రశ్నను ఈరోజు వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చానని చెప్పొచ్చు. సో ఆ కమెంట్ ఏంటి, దాని తాలూకు పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క ఫార్మ్ డి స్టూడెంట్కి ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఫార్మా డి గైడెన్స్ గురించి, పీసీఐ గైడెన్స్ గురించి, గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి స్థాయి గైడెన్స్ కోసం మీరు డైరెక్ట్ నాకే కాల్ చేయొచ్చు. అదేలంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి ఫార్మ్ డి వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. చాలా మంది ఫార్మ్ డి వాళ్ళు రిపీటెడ్ గా ఒకే క్వశ్చన్ ని పదే అడగడం జరుగుతుంది. వాళ్ళ కోసమే ఒక డెడికేటెడ్ వీడియో చేయాలని చెప్పేసి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పచ్చు. అది వచ్చేసి అది గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు, అది ఏదైనా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని చెప్పి నేను అనౌన్స్ చేయగానే కిందనే వెంటనే కామెంట్స్ ఫార్మ్ డి వాళ్ళు ఎలిజిబులా అని అడగడం జరుగుతుంది. ఎందుకు ఎలిజిబుల్ కాదు ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి, ఎందుకంటే మీరు కూడా ఫార్మసీ వాళ్ళే. అలాంటిది ఫార్మసీ వాళ్ళకి ఫార్మసిస్ట్ జాబ్స్ కి ఎందుకు ఎలిజిబుల్ కాదు? అసలు మీకు ఆ డౌట్ ఎందుకు వస్తుంది అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇంతవరకు మీరు కూడా ఒక ఫార్మసీలో భాగం అన్న విషయం మర్చిపోతున్నారా? అసలు మీకు ఆ డౌట్ రావడానికి కారణం ఏంటి? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి జాబ్స్ కి మీరు ఎలిజిబులే. ముఖ్యంగా ఫార్మసీ సంబంధించిన ఏ జాబ్ కైనా, ఈవెన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గానీ, ఫార్మసిస్ట్ గానీ, స్టేట్ ఫార్మసిస్ట్ గానీ, సెంట్రల్ ఫార్మసిస్ట్ గానీ, సిజిహెచ్ఎస్ కానీ, ఈఎస్ఐసి కానీ, ఎలాంటి ఫార్మసిస్ట్ జాబ్స్, రైల్వే జాబ్స్ కానీ దేనికైనా కూడా ఫార్మ్ డి వాళ్ళు ఎలిజిబులే. దీనికోసం సపరేట్ జీవో కూడా రిలీజ్ అయింది ఆల్రెడీ. దాన్ని 3-4 ఇయర్స్ బ్యాకే నేను ఆల్రెడీ ఆ జీవోను కూడా మన ఛానల్లోనే పొందుపరచడం జరిగింది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే జస్ట్ మన ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. ఫార్మ్ డి కోసమే సపరేట్ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ వీడియోను కూడా నేను అదే ఫార్మ్ డి కిందకే చేరుస్తాను ప్లేలిస్ట్ లోకి. అక్కడికి వెళ్ళి మీరు చూసారంటే ఇక మీద రాబోయే ప్రతి గవర్నమెంట్ జాబ్స్ కి, అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ప్రతి జాబ్స్ కి ఫార్మ్ డి వాళ్ళు ఎలిజిబులే అని చెప్పి జీవో కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. బట్ స్టిల్ మీకు ఇంకా డౌట్ ఉంది. ప్రతి గవర్నమెంట్ జాబ్ కిందకి రావడం ఫార్మ్ డి వాళ్ళు ఎలిజిబులా, ఈ జాబ్స్ కి ఎలిజిబులా అని అడుగుతున్నారు. అసలు మీకు ఆ డౌటే అక్కర్లేదు. అట్లీస్ట్ ఈ రోజైనా మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి, ఫార్మ్ డి వాళ్ళు ప్రతి గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబులే. ఇంకా మీకు ఓన్లీ సపరేట్ గా ఫార్మ్ డి వాళ్ళ కోసం జాబ్స్ వదిలితే దానికి మిగిలిన వాళ్ళు డౌట్ పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లినికల్ ఫార్మసిస్ట్ జాబ్ వచ్చిందంటే అప్పుడు బి ఫార్మసీ వాళ్ళు, ఎం ఫార్మసీ వాళ్ళు, అట్ ద సేమ్ టైం డిప్లొమా ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు డౌట్ పడాలి, ఈ క్లినికల్ ఫార్మసిస్ట్ కి మేము ఎలిజిబులా అని. సో ఆల్రెడీ మీ దగ్గర క్లినికల్ ఫార్మసిస్ట్ హోదా ఉన్నప్పుడు మీరు ప్రతి గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబులే. వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు, మీరు వినక్కర్లేదు, డైరెక్ట్ మీరు ఎలిజిబులే. ఈ మైండ్ సెట్ ను మీరు గుర్తు పెట్టుకోండి. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫార్మ్ డి చేసిన వాళ్ళు ప్రతి జాబ్స్ కి ఎలిజిబులే. మిగిలిన బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డిప్లొమా చేసిన వాళ్ళు డౌట్ పడాలి, మీరు పూర్తి స్థాయి అర్హులు ఫార్మ్ డి వాళ్ళు. సో దయచేసి ఇంకొకసారి ఆ క్వశ్చన్స్ రిపీట్ చేయొద్దు. చాలా మందికి నేను రిప్లై కూడా ఇచ్చాను, మీరు ఎందుకు ఎలిజిబుల్ కాదనుకుంటున్నారు అని. బట్ ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రిప్లై ఉండదన్నమాట. సో ఇప్పుడైనా మీరు క్లారిఫై చేసుకోండి, ఫార్మ్ డి వాళ్ళు ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబులే. కేవలం ఈ విషయం చెప్పడం కోసమే ఈరోజు ఒక సపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడైనా మీరు గుర్తించండి, ఫార్మ్ డి వాళ్ళు ప్రతి ఒక్కరు ఏ జాబ్స్ కి వచ్చినా మీరు ఎలిజిబులే. దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మీకు జియో నెంబర్ కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్ ప్లేలిస్ట్ లో ఉంది. ఫార్మ్ డి కోసమే సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ ఫార్మ్ డి ప్లేలిస్ట్ ను ఓపెన్ చేస్తే మీకు టైటిల్ లోనే, థంబ్నెయిల్ లోనే తెలిసిపోతుంది. ఇక మీదట వచ్చే ప్రతి గవర్నమెంట్ జాబ్స్ కి ఫార్మ్ డి వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి నేను థంబ్నెయిల్ లోనే పెట్టడం జరిగింది. ఒకసారి అది చూడండి, ఆ జియో నెంబర్ అందులో డిస్ప్లే చేయడం జరిగింది. అప్పుడన్నా మీకు ఈ డౌట్ రాకుండా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఒక ఫార్మ్ డి వాళ్ళకనే కాదు, ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ కి సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి సపరేట్ ప్లేలిస్ట్ ఆల్రెడీ మన ఛానల్లో క్రియేట్ చేయడం జరిగింది. సో మీకు నచ్చిన టాపిక్ ని జస్ట్ మీరు సెర్చ్ చేసుకోలే కానీ మన ఛానల్లో దాదాపు 1500 వీడియోలు మీకోసం ఆల్రెడీ చేసి పెట్టున్నాయి. జస్ట్ మీరు ఓపెన్ చేసి ఆ గైడెన్స్ మీరు తెలుసుకోవడమే. సో చాలా మందికి తెలీదు, ముఖ్యంగా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కి తెలీదు. 2017లో మనం ఛానల్ ఓపెన్ చేస్తే ఇప్పటికీ దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 సంవత్సరాలుగా
1700 వీడియోస్ ఆల్రెడీ మనం చేసి పెట్టాము. సో ప్రతి ఒక్క ఫార్మసిస్ట్ కి ఇది ఉపయోగపడుతుంది. అది డిప్లొమా వాళ్ళకి కావచ్చు, బి ఫార్మసీ కావచ్చు, ఫార్మ్ డి చేసిన వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా ఆ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి. మీకు టర్న్స్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ఫార్మసీ అంతా కూడా మన ఛానల్లో ఆల్రెడీ పొందుపరచడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ విషయం ఇంకా తెలియని వాళ్ళందరికీ తెలియజెప్పండి. ముఖ్యంగా మన ఫార్మా వాట్సాప్ గ్రూప్లలో, అంటే మన ఫార్మసీకి సంబంధించి కాలేజ్ గ్రూప్స్లలో చాలా మందికి తెలీదు. సో ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మన ఛానల్ గురించి షేర్ చేయండి. అప్పుడే వాళ్ళు కూడా ఈ మన నాలెడ్జ్ ని పూర్తిగా తెలుసుకునే వాళ్ళు అవుతారు. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇలాగ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలి. కానీ ఇలాంటి మరెన్నో వీడియోలు, ఇంకో 1500 వీడియోలు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. జస్ట్ నాకు కావాల్సింది మీ సపోర్ట్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అంతకు మించి నేనేం అడగను. ముఖ్యంగా జాయిన్ బటన్ ఇలాంటివి పెట్టి నెల నెల మీ దగ్గర డబ్బులు తీసుకోవడం అలాంటి పనులు కూడా నేను చేయను. ఎందుకంటే ఫార్మసీ వాళ్ళు జస్ట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంటారు. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను జాయిన్ బటన్ కూడా మన ఛానల్లో ఉండదు. సో మనకి ఎప్పుడో సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. మనకు చాలా ఏండ్ల క్రితమే సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. బట్ జాయిన్ బటన్ అసలు నేను పెట్టలేదు. ఎందుకంటే నేను మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి రావట్లేదు. ఫార్మసీ వాళ్ళందరికీ ఫార్మా నాలెడ్జ్ ను అందించడం కోసమే రావడం జరిగింది. అందుకే మన ఛానల్లో జాయిన్ బటన్ ఉండదు. సో మీ నుంచి నెల నెల నేను డబ్బులు అడగను. కేవలం నేను అడిగేది ఒక్క లైక్ మాత్రమే. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అలాగే ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే డైరెక్ట్ మీరు నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. సో ఓన్లీ ఖచ్చితంగా నా అవసరం ఉండి ఎమర్జెన్సీ టైంలోనే మీరు కాల్ చేయండి. ఎందుకంటే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఖచ్చితంగా నా అవసరం ఉండి నేను వీడియోలో చేయలేని అంశాలు ఉంటేనే కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. అది ఎలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.